బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జిల్లేడు తిప్ప గ్రామంలో శ్మశాన వాటికి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఓ రైతు ఆక్వా చెరువు సాగు చేస్తుండగా ఆ స్థలం గ్రామ శ్మశాన వాటికకు సంబంధించిందేనని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు ఆక్వా చెరువు గట్టును తొలగించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రైతు కుటుంబ సభ్యులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు శాంతింపచేసి సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించి అక్కడి నుంచి పంపించేశారు. కొత్తడి పంచాయతీ జిల్లేడుతిప్ప గ్రామంలో 5 ఎకరాల 30 సెంట్లు గ్రామకంఠం ఉంది. ఆ గ్రామకంఠంలో మా పూర్వీకుల నుంచి కూడా బరిల్ గ్రౌండ్గా వాడుకుంటూ జరుగుతుంది. ఇందులో కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించి దీన్ని కబ్జాకు గురి చేసినటువంటి వ్యక్తులు మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము స్పందనలో పెట్టగా దీని మీద ఎంక్వైరీ అని చెప్పేసి మరి ప్రభుత్వం వారు మరి విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎండార్స్మెంట్ పంపించడం జరిగింది. మరి మొన్న రాత్రి నీళ్లు పెట్టేసి నిన్న శాప వేయటం జరిగింది. దీని మీద ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారిని పంపితే వారు ఎదురుకుండా గ్రామానంతా కూడా బూతులు తిట్టి మీకు శాపనం చేసుకోండి, నేను మాత్రం నా భూమిని ఇవ్వనని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి కనవ రైతులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ 3 రైతులు కూడా మేము 7 నెలల నుంచి వాళ్ళని ఆఫ్ చేసుకుంటూ వచ్చి నీళ్లు పెట్టకుండా చూసాం. వాళ్ళు గ్రామాన్ని అనుసరించి గ్రామం ఏం చెప్తే అది వింటానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఇతను నీళ్ళు ఎట్టిన తర్వాత నేను విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు చెప్తే ఎంఆర్ఓ గారికి ఏదో పని ఉందని విఆర్ఓ గారిని పంపగా విఆర్ఓ గారు ఎదుర్కొంటే కూడా నేను ఆగను, ఎంఆర్ఓ గారు దీన్ని నీళ్ళెట్టుకోమని చెప్పారని చెప్పి ఎంఆర్ఓ గారు సత్యనారాయణ రావు గారు నీళ్ళు పెట్టుకోమన్నారని చెప్పి దౌర్జన్యంగా నీళ్ళు పెట్టి శాపేయడం జరిగింది. దాని మీద గ్రామం ఏం చేసిందంటే గ్రామంలో ఉన్నటువంటి అటు బీసీలు ఇటు మాదిగులు కలిసి దీన్ని ఏదోటి మరి మా గ్రామం మాట ధిక్కరించి మా గ్రామంతో పని లేదన్న వ్యక్తిని మరి ఎలాగా అనేసి ఆలోచన మరి రాత్రి మరి ఊరంతా కలిసి గ్రామ సభ పెట్టుకుని ఆ సభలో నిర్ణయం ఏంటంటే ఇది కూడా అసైన్మెంట్ భూమే, అది గ్రామకంఠం కాబట్టి మరి ఇలా చేయటం దౌర్జన్యం ఊరినందరినీ సిగ్గుపరిచాడు కాబట్టి మరి కురవాళ్ళందరూ కూడా కలిసి ఇతను ఉన్నటువంటి కబ్జాని గట్టు తీయించడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాం, అలాగే ఆర్డీఓ గారికి పిటిషన్ ఇచ్చాం, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా పిటిషన్ ఇచ్చాం. వారందరూ కూడా ఎంఆర్ఓ గారు పంపడం జరిగింది. ఎంఆర్ఓ గారు దీని మీద పునఃపరిష్కారం చేసి మీకు ఏదో వాళ్ళు ఇస్తానంటున్నారు కాబట్టి ఎవరికైనా లోటు లేకుండా ఎవరికైనా అన్యాయం జరగకుండా చేస్తానని చెప్పారు కాబట్టి మీరు నీళ్లు పెట్టి చేపేయొద్దని చెప్పినాక సరే దాన్ని ఖాతరు చేయకుండా మరి గ్రామాన్ని ధిక్కరించి అలాగే ప్రభుత్వ అధికారులను ధిక్కరించి మరి ఏ అయితే గొట్టు ఉన్నాయో గొట్టుని మరి కూల్చడానికి వచ్చి ఉన్నారు. దీని మీద ప్రభుత్వం వారికి ఒకటే విన్నపం, అయ్యా మేము 5 ఎకరాల 30 సెంట్లు మాకు వద్దు, ఇది 2 ఎకరాల భూమిని మినహాయించి 3 ఎకరాలు మాకు కావాలి, ఆ భూమిని మాకు ఇప్పించి మా అందరికీ మాకు ఉన్నటువంటి ఇక్కడ జిల్లేడుతిప్పలో ఉన్నటువంటి శ్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ భూమి నిజంగా మరి శ్మశాన వాటికగా నమోదైందా లేదా అసైన్డ్ భూమిగానే ఉందా అనే అంశంపై మరి అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్ శ్రావణి. మొగల్తూరు మండలం కొత్తాట గ్రామ పంచాయతీ జిల్లేడుతిప్ప గ్రామంలో పూర్తిగా ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. శ్మశాన వాటిక స్థలం విషయంలో అంటే స్థలానికి సంబంధించి వివాదం గత కొన్ని రోజులుగా కూడా వివాదం ఉంది. ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఒక రైతు ఆక్వా సాగు అంటే చేపల చెరువులు ఈ శ్మశాన వాటికగా ఉన్న భూముల్లో అయితే చేపల చెరువులు తవ్వుకున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు 5 ఎకరాల భూమిలో 3 రైతులు అయితే ఈ చేపల చెరువులు ఆక్వా సాగు చేస్తూ కూడా ఉన్నారు. దీనిపైన గ్రామస్తులందరూ కూడా అటు ప్రభుత్వ అధికారులను జిల్లా కలెక్టర్ PGRS లో కూడా కంప్లైంట్ చేశారు. అంటే జిల్లేడుతిప్పకు సంబంధించి శ్మశాన వాటిక పూర్తిగా కబ్జాకు గురైంది. దీనిపై అధికారులు స్పందించి శ్మశానిక వాటికను పునరుద్ధరించాలంటూ కూడా
గ్రామస్తులందరూ కూడా ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ వివాదానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చెరువులకు సంబంధించి ఎవరు నీరు పెట్టవద్దు, వ్యవసాయ సాగు చేయొద్దు అంటూ కూడా గ్రామస్తులకి ఆక్రమణదారు రసాయన భూములు సాగు చేసే వ్యక్తులకు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి ఒక రైతు 2 ఎకరాలకు సంబంధించి భూమిలో నీరుని పెట్టి అలాగే చేపలను కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గ్రామస్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తూ కూడా ఆ చెరువుకు ఉన్న గట్లను ధ్వంసం చేస్తూ కూడా ఆ చేపల చెరువులో ఉన్న నీటిని కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. అంటే దీనికి సంబంధించి మొగల్తూరు పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని అడ్డుకున్నారు. వీటికి సంబంధించి పంచాయతీ అంటే పలుమార్లు ఇప్పటికే రైతుల మధ్య పంచాయతీ గ్రామస్తుల మధ్య కూడా పలు పంచాయతీలు జరిగిన నేపథ్యంలో వీటిలన్నిటికి సంబంధించి మొగల్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే రైతు కుటుంబ సభ్యులతోనూ అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడేది. ఏదైనా వివాదాన్ని పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు అంటే ఈ ఇరు వర్గాలను కూడా శాంతింపజేసి అటు రెవెన్యూ అధికారుల సమక్షంలోనూ ఇటు గ్రామస్తుల మధ్య కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా పోలీసులు చెప్పడంతో అయితే ఈ గొడవ సద్దుమణిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ శ్మశాన వాటికి సంబంధించి గత సంవత్సరాలుగా కూడా వివాదం చెలరేగుతూనే ఉంది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికైనా గ్రామస్తులు ఒకటే కోరుతున్నారు, ఇప్పటికైనా దీనిపై అంటే సర్వే చేసి ఈ మొత్తం కూడా అసైన్డ్ ల్యాండ్ దీనికి సంబంధించి గత చాలా సంవత్సరాలుగా కూడా ఇది శ్మశాన భూమిగానే ఉంది. దీన్ని ఆక్రమణకు గురయ్యి దీనిలో రొయ్యల చెరువుల సాగులు అలాగే ఆక్వా సాగు కూడా చేస్తున్నారు. దీనిపై అయితే అటు రెవెన్యూ అధికారులు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి మొత్తం 5 ఎకరాలు అయితే ఆక్రమణకు గురైంది. కనీసం ఆ 2 ఎకరాలైనా కూడా శ్మశాన వాటికి కేటాయించాలంటూ కూడా గ్రామస్తులు కోరే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ మురళి.